శివలింగానికి నెయ్యిని కానీ అభిషేకించామంటే ఆ నెయ్యి వెన్నగా మారుతుంది. అంటే రిటర్న్ ప్రైస్ అవుతుంది. ఎక్కడ కూడా ఈ విధంగా ఉండదు. ఈ రోజైతే ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గట్టిగా ఒక సబ్స్క్రైబ్ కట్టండి. బెంగళూరుకి 54 కిలోమీటర్ల దూరంలో శివగంగై బెట్ట అని చెప్పి ఒక కొండ అయితే ఉందండి. ట్రెక్కింగ్ పాయింట్ నుంచి పైకి అయితే వెళ్ళిపోదాము. సూపర్గా ఉంది అసలు లొకేషను. వీరభద్రస్వామి ఆలయము పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అలాగే వెళ్ళామంటే స్టెప్స్కి అయితే కొన్ని ఉన్నాయి. ఈ స్టెప్స్ దాటుకొని లోపలికి వెళ్తే పాతాళ గంగ ఆలయం అయితే ఉంటుంది. పాతాళ గంగ లోపలికి అయితే వెళ్ళిపోతాము. నెయ్యిని స్వామివారికి కానీ అభిషేకం చేసామంటే ఆ శివునికి నెయ్యి అనేది కాస్త మళ్ళీ తిరిగి వెనగా మారుతుంది. ఎక్కడైనా ఫ్రంట్ ప్రొసీజర్ కానీ బ్యాక్ ప్రొసీజర్ జరగదు. ఆ పరమశివుని యొక్క లీలని చెప్పాలి. అంత అద్భుతము. హర హర మహాదేవ శంభో శంకర. రాతి నుంచి అయితే చెక్కున్నారు. నందీశ్వరుడు. ఈ కొండపైకి వెళ్ళిపోయామంటే పైన అయితే ఇంకొక ఆలయం కూడా ఉంటుందండి. ఈ ఆలయంలో స్వామివారిని పాతాళ శివయ్యగా, అమ్మవారిని పాతాళ గంగమ్మగా అయితే పూజిస్తూ ఉంటారు. ఇక అమ్మవారు నిత్యము కూడా పాతాళ గంగ రూపంలో ఈ కొండలోనే నిరంతరం ప్రవహిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారండి. ఇక్కడ కానీ వచ్చిన భక్తులు మనస్ఫూర్తిగా కోరుకొని ఈ శివయ్య దగ్గర కానీ చేయబెట్టామంటే పాతాళం ఉన్న గంగమ్మ అయితే మనం ఆశీర్వదించి మన చేతికైతే తగులుతుందంట. అలా ఆ నీళ్లు కానీ మనం కానీ తగిలాయంటే మనం అనుకున్న కోరికలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతాయని వచ్చిన చాలామంది భక్తులు కూడా ట్రై చేశారు. కొంతమందికి అయితే తగిలాయి, కొంతమందికి అయితే తగలలేదు. ఇక్కడ ఒక గోపురం అయితే చాలా వరకు శిథిలం అయిపోయింది కదా. కింద ఉన్న రెండు స్టెప్స్ అనుకున్నాం కదా, స్టెప్స్ కాదు ఇవి కన్నం మీద రాళ్ళు చెక్కేస్తున్నారు. ఈ కొండనే శివగంగై బెట్ట అని పిలుస్తారు. ఇది ఒక ప్రముఖమైన చారిత్రాత్మక పవిత్రమైన ఒక పుణ్యక్షేత్రం కూడా. ఈ కొండ పెద్ద పెద్ద బండరాళ్లతో, ఎత్తైన కొండలతో, గుహలతో, పెద్ద పెద్ద దట్టమైన అడవులతో అయితే నిండిపోయి చాలా అద్భుతంగా ఉంటుంది. సముద్ర మట్టానికి 4559 అడుగుల ఎత్తులో అయితే ఉంటుందండి. ఈ కొండ చూసేందుకు 4 దిక్కుల నుంచి 4 వేరువేరు ఆకారాల్లో, ఒకవైపు శివుడు, రెండో వైపు వినాయకుడు, నంది, సర్పం వంటి ఆకారాలు అయితే కనబడుతూ ఉంటుంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందిందండి. ఆల్మోస్ట్ దీనికి ఒక ప్రాముఖ్యత కూడా ఉందండి. పౌరాణికుల ప్రకారము ఇక్కడే శివకేశవులు కూడా ఉద్భవించారని నమ్ముతూ ఉంటారు. ఇంకా చారిత్రక విషయానికి వస్తే అప్పటి రాజు అయిన విష్ణువర్ధనుని భార్య శాంతల రాణిదేవి తనకి కొడుకు పుట్టలేని కారణంగా ఈ కొండ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని కూడా చెప్తూ ఉంటారు. చాలా అద్భుతమైన ప్లేసు. వీడియో అయితే కింద ఉన్న లింక్లు అయితే ఉంటుంది. ఓపెన్ చేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇది ఎంత పురాతన ఆలయం అని చెప్పి ఈ మండపంతో చూడండి మొత్తం కూడా పడిపోయి